హలో గాయ్స్, ఇప్పుడే పెద్ద ట్రైలర్ చూసా. హానెస్ట్లీ చెప్పాలంటే చరణ్ అన్నని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదనిపించింది. చరణ్ అన్న ఊర మాస్ లెవెల్లో ఉన్నాడు. లేట్ చేయకుండా ట్రైలర్ నాకు ఎలా అనిపించింది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ట్రైలర్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫుల్ పవర్ ప్యాక్డ్గా ఉంది. కానీ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ గారి గురించి. నాకు తెలిసి ఈ మూవీ కోసం ఈయన లిటరల్లీ ప్రాణం పెట్టేశాడు అనిపించింది. ఏంది సామి ఆ వేరియేషన్స్, ఆ లుక్ ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, డైలాగ్ డెలివరీ నుంచి యాక్టింగ్ వరకు ప్రతి ఫ్రేమ్లో రామ్ చరణ్ గారు కనిపించలేదు, పెద్దిగాడే కనిపిస్తున్నాడు. ఒక్కటే మాట చెప్పాలనిపిస్తుంది, రంగస్థలంకి మిస్ అయిన నేషనల్ అవార్డు ఈ మూవీకి ఖచ్చితంగా కొట్టేస్తాడు. ఈ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్ మాత్రం స్ట్రాంగ్గా వచ్చింది. చరణ్ కెరీర్లో ఇది ఇంకో మైల్ స్టోన్ మూవీగా అవ్వడం పక్కా అనిపిస్తుంది. అసలు రూరల్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ అంటే రామ్ చరణ్ ఎందుకో తన 100% కంటే ఎక్కువే ఇచ్చేస్తాడు. ఆ రా ఇంటెన్సిటీ, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. మొత్తం 4 వేరియేషన్స్లో 3 వేరియేషన్స్ని ట్రైలర్లో చూపించేశారు, ఇంకోటి దాచుంచారు. 3 స్పోర్ట్స్లో ఒకటి క్రికెట్, ఇంకోటి కుస్తీ, ఇంకోటి రన్నింగ్. ఇంకా బుచ్చిబాబు గారి ఇది రెండో సినిమా అంటే అసలు నమ్మేలానే లేదు. ట్రైలర్ని చాలా కాన్ఫిడెంట్గా కట్ చేశారు. మాస్ ఎలివేషన్స్ ఉన్నా సరే ఎమోషన్ని ఎక్కడా మిస్ అవ్వలేదు. ట్రైలర్లో ఉన్న ఎమోషన్ మూవీలో కనుక వర్కౌట్ అయితే ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుంది. హీరోయిన్ జాహ్నవి కపూర్కి కూడా మంచి రోల్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. చరణ్, జాహ్నవి పేరు ఫ్రెష్గా ఉంది స్క్రీన్ మీద. ఈ ట్రైలర్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డిఓపి రత్నవేల్ గారి గురించి. అబ్బబ్బా ఏం షార్ట్స్ రా బాబు. లుక్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి కలర్ గ్రేడింగ్ వరకు, కెమెరా యాంగిల్స్ నుంచి లైటింగ్ వరకు చాలా ఇంప్రెస్ చేశాయి. ప్రతి ఫ్రేమ్ సినిమాటిక్గా మరియు రిచ్గా కనిపించింది. ఇంకా మూవీ క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అందరినీ కవర్ అయ్యేలా ట్రైలర్ని చాలా స్మార్ట్గా డిజైన్ చేశారు. స్టోరీని ఎక్కువగా రివీల్ చేయలేదు, కానీ మూవీలో ఎమోషన్ మాత్రం గట్టిగా ఉంటుందని క్లియర్గా పోర్ట్రే చేశారు. ఫైట్ కోరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. క్రికెట్ షాట్ సీన్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ చూశాక ఈ మూవీపై ఉన్న హైప్ ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయింది. లాస్ట్గా ఒక్కటే మాట, ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఒక పెద్ది రాసి పెట్టుకోండి, ఈసారి పక్కా కొడుతున్నాం. ట్రైలర్లో ఇన్ని పాజిటివ్స్ మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ ఏం లేవా బ్రో అంటే ఎస్, ఈ ట్రైలర్కి మేజర్ మైనస్ ఏఆర్ రెహమాన్ బీజిఎం. అస్సలు అంటే అస్సలు ఎక్కలేదు బ్రో. ఇంపాక్టే క్రియేట్ చేయలేదంటే మీరు నమ్మరు. మంచి సీన్స్ని కూడా ఎలివేట్ చేసే సత్తా బీజిఎంకి ఉంటుంది. గ్లిమ్స్లో వాడినా మస్సా బీజిఎంఏ మళ్ళీ పెట్టేసినా సరిపోయేది. మూవీలో కూడా ఇలానే ఉంటే మూవీకి ఇది బిగ్గెస్ట్ మైనస్ అయిపోద్ది. ఓవరాల్గా ఈ ట్రైలర్ నాకైతే పిచ్చగా నచ్చేసింది. బీజిఎం కూడా ఇంకొద్దిగా బాగుంటే వేరే లెవెల్లో ఉండేది. June 4th కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఇది గైస్ పెద్ద ట్రైలర్పై మా రివ్యూ. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.